దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కృపాసత్య సంపూర్ణుడు మరొకసారి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో శ్రేష్టమైన 3 మాసాలు కాపాడిన గొప్ప కృపలు బట్టి 2 హస్తాల పైకి ఒకసారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు నూతనంగా మనకి ఏది ఇచ్చినా మళ్ళీ ఆయన హస్తాల్లో పెట్టుకునటం మనకు ఆశీర్వాదకరం. మరి ప్రభువా, ఈ ఏప్రిల్ మాసంలో ప్రవేశపెట్టిన నీవు ఈ మొదటి పునరుద్ధాన దినం నుంచి ఆఖరి పునరుద్ధాన దినం వరకు నీ కాపుదల భద్రత మా పక్షాన, మా సంఘ పక్షాన ఉంచిన ఆయన అలా ఉంచితే నిన్ను విడువక ఎడబాయక నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉంటామని ఒక వడంబడిక చేసుకుందాం. అందుకు ఇష్టపడిన వాళ్ళు 2 హస్తాల పైకెత్తి మరొకసారి స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో 98వ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ మనం ధ్యానం చేయలేం, కానీ దేవుడు చేసినటువంటి మేలులు 1 నుంచి 3 దాకా వచనాల్లో మనకు కనిపిస్తున్నాయి. పిల్లరా, ఆయన చేసిన మేలులు మనం లెక్కకు మించి ఉన్నాయని కీర్తనకారుడు అంటారు. అవి చాలా ఆశ్చర్యకరమైనవి అని చెప్పి చూడండి, కీర్తనలు రాసిన గ్రంథంలో 40వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 40వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడంటే ఇన్ని కార్యములు చేసిన వాడు లెక్కకు మించి కదా. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్య క్రియలు జరిగించాడు మన ఎడల ఆయన. 1, 2 కాదు, అవి లెక్కకు మించినవి చేశారు అని చెప్పి ఇన్ని మేలులు చేసినా మరి నిన్ను మేము స్తుతించక ఉండలేమని భక్తుడు పిల్లారా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 98వ కీర్తనలో మనకు 2 విభాగాలు కనిపిస్తున్నాయి. 1 ఆయన చేసిన మేలులు, 2 చేసినందుకు సర్వలోకము ఆయన స్తుతించాలి అన్న అంశం కూడా కనిపిస్తుంది. పిల్లరా 4 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే స్తుతించమని ఈ కీర్తనకారుడు ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన చేసిన లెక్కకు మించినటువంటి మరి క్రియల గురించి, లెక్కకు మించిన మేలుల గురించి ఆయన స్తుతించాలి అనేది. ఈ మేలుల్లో ఒక 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలుల్లో ఒక 2 అంశాలు. మొదటి వచనం చదువుకుందాం. చూడండి, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. పిల్లరా, ఇక్కడ మొదటగా ఆశ్చర్య కార్యాల గురించి కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని తదుపరి మళ్ళీ మనం దేవుని చిత్తమైతే కొంచెం వివరంగా ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, పరిశుద్ధ లేఖనాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే మరి ఈయన ఆశ్చర్య కార్యాలు, మరి ఈయన పేరే ఏం పేరయ్యా అంటే గనక ఆశ్చర్యకరుడు అనే పేరు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈయన పేరు ఆశ్చర్యకరుడు. అనేకమైన పేర్లు మన ప్రభువుకు ఉన్నాయి. అందులో ఆశ్చర్యకరుడు అనేది ఒక పేరు. ఈయన ఆశ్చర్యకరుడు కనుక ఈయన కార్యాలు ఎలా ఉంటాయి? ఆశ్చర్యంగానే ఉంటాయి. అందుకే కీర్తనకారుడు 72వ కీర్తనలో 18వ వచనంలో ఏమన్నాడంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడట. ఎవరు? ఆయన మాత్రమే. అవును, ఈయన కార్యాలు నిజంగా ఆశ్చర్యంగానే ఉంటాయి. పిల్లరా, ఇది మన జ్ఞానానికి మించి ఉంటుందన్నమాట. మనుషు జ్ఞానం ఎప్పుడూ పరిమితమైనది, ఈ దైవ జ్ఞానం అపరిమితమైనది, అన్లిమిటెడ్. పిల్లరా, ఇది మనకి ఊహకు అందదు, మన జ్ఞానానికి అందదు. చూడండి, 72వ కీర్తనలో 18వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన మాత్రమే, చూసారా, ఆయన మాత్రమే, లెక్కలేనని మళ్ళీ
ఎన్ని అంటే లెక్కలేనన్ని ఆశ్చర్యకార్యములు. అవును, మన జీవితాలు, అందరి జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించిన కృపగల దేవుడే ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లరా, ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడం అనేది ఇది గొప్ప ఆశ్చర్యకార్యమని బైబిల్ సెలవిస్తుంది. పిల్లరా, ప్రతి మనిషికి జన్మం దగ్గర మొదలుకొని మరణం వరకు ముగింపు అయిపోయింది అనుకుంటారు. అసలు కాదు. ఈ మహాదేవుడు అక్కడే నిత్యత్వం అనే శాశ్వత జీవితం ప్రారంభించబడుతుందని ఈ పరిశుద్ధ లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. అంతేకాదు, ఈ మహాదేవుడు మానవ స్వరూపం ధరించుకుని దేవుడై ఉండి మానవుడిగా జన్మించాడు. పిల్లరా, ఇది గొప్ప ఆశ్చర్యం. ఈయన జన్మమే ఆశ్చర్యం. అది మొదలుకొని ఈయన మరణం కూడా గొప్ప ఆశ్చర్యమే. పిల్లరా, మరణం గురించి ఒకటి రెండు మాటలు మీకు చెప్తాను. అందరి మరణాలకి ఈయన మరణానికి ఉన్న డిఫరెంట్ ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 45 నుంచి 54 దాకా ఉన్న వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన మరణం ఎలాంటిదో, అందరి మరణాలు ఎలా ఉన్నాయో, ఈయన మరణం కూడా ఆశ్చర్యకరమైనదే. అందరి మరణాలు లాంటివి కాదు. ఈయన మరణములో ఆశ్చర్యం, ఈయన జన్మములో ఆశ్చర్యం, ఈయన మాటలలో ఆశ్చర్యం. పిల్లరా, అలాగున మరి ఈయన జీవితం అంతా ఒక ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఈయన బోధలు ఆశ్చర్యంగా కనిపిస్తాయి. ఈయన కార్యాలు కూడా ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తాయి. ఈయన మరణం గురించి కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 45 నుంచి చదువుకుందాం. మధ్యాహ్నపు మొదలుకొని 3 గంటల వరకు మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే నాడు ఆయన సెలువులో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తాం కదా. ఇంచుమించు ఆయన ఎన్నింటికంట? 3 గంటల మొదలుకొని ఆ దేశమంతా ఏం కమ్మిందంట? అదేంటి? రక్షకుడు శిలువ మీద వేలాడుతున్న వేళ దేశమంతా చీకటి కమ్మటం ఏంటి? ఈయన సృష్టికర్త అయిన దేవుడు, దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకంలో కరుదించాడు. మరి రక్త మాంసాలు ధరించుకున్నాడు. పాపులైన మనందరినీ రక్షించుట కొరకు ఈయన పరిశుద్ధుడై ఉండి పులరా పాపిగా శాపగ్రాహిగా శిలువ మీద వేలాడటానికి వెళ్తున్న వేళ మరి సృష్టికర్తను చూడలేక సృష్టి కళ్ళు మూసుకున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి మధ్యాహ్నం 3 గంటల వేళే అంతా ఏమైంది? చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సవక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకుని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతను రక్షించినేమో చూద్దామండి. ఏలి ఏలి లామా అంటే ఏలి అని పిలుస్తున్నాడేమో అని వ్యంగ్యంగా హేళన చేస్తున్నారు. చదువుదాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుంచి కింద వరకు 2గా చిరిగాను. దేవాలయపు తెర ఎప్పుడు చిరగలేదు. పిల్లరా, దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. యేసు ప్రభు శిలువలో ఎప్పుడైతే వేలాడాడో ఆయన దేహము చీల్చబడిందో పిల్లరా, రక్తదారులు ప్రోక్షించబడియో ఆఖరి రక్తపట్టు వరకు తెర 2గా చిరిగిపోయింది. ఎంత అద్భుతం! ఈయన మరణం అంతా ఆశ్చర్యం. ఇంకేం జరిగింది అక్కడ? భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుంచి బయటికి వచ్చిరి. ఆయన లేచిన తర్వాత
పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు కాడా అని చెప్పుకున్నది. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంది. ఎంత అద్భుతాలు జరిగినాయి మరణములో. ప్రియులారా, ఈయన జన్మమే ఒక అద్భుతం అనుకున్నాం. మధ్యలో ఇవన్నీ వదిలేస్తాం. మీకు టైము మళ్ళీ మరొక అంశాన్ని ఆయన దక్షిణాస్తం గురించి ధ్యానం చేద్దామనే ఉద్దేశం మీద మీకు ఇందులో అక్కడక్కడ 1-2 జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు మరణం దగ్గర మనం ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ అద్భుతాలే, ఇవన్నీ ఆశ్చర్యమే. పిల్లరా, అసలు ఎవరి మరణంలో అయినా ఇలాంటివి జరిగినాయా? సృష్టి కళ్ళు మూసుకుందా? పిల్లరా, మరి మధ్యాహ్నం వేళే సింహ చీకటి కమ్మినట్లుగా చూస్తున్నారు, భూకంపాలు వచ్చినట్లుగా చూస్తున్నారు, కొండలు మరి బద్దలైనట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే వీళ్ళకి ఏమనిపించిందంటే కనుక ఎంతో భయం అనిపించింది. భూమి వణికింది పిల్లరా, గజగజలాడిందంటే భూమి పిల్లరా. మరి ఇవన్నీ చూసి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. నిజముగా ఈయన దేవుని కుమారుడని. అవును పిల్లరా, ఈయన దైవము అనటానికి అనేక రుజువులు మనకు కనిపిస్తున్నాయి. పిల్లరా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, ఈయన మరి ఈలాగున మరణించి మనల్ని ఆ మరణం ద్వారా మనకు వనగూరిన మేలు ఏంటంటే ఏప్రిల్ దర్శన గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఏప్రిల్ దర్శన పత్రిక. సరే, ఈయన దేవుడని రుజువుపరచబడింది. ఈయన మరణంలో దేవుని కుమారుడని అందరూ ఒప్పుకున్నారు. అయితే దైవమై ఉండి ఈ సిలువలో శాపగ్రస్తమైన మరణం ఈయన పొందడం వల్ల మరి మానవులైన పాపులైన మనకు దొరికిన భాగ్యం ఏంటంటే 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. చూడండి, ఇందులో యేసు ప్రభు మరణములో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పాపుల కొరకు దాగి ఉంది. ఇది దుష్టుడికి తెలియదు, సిలువేసిన వారికి తెలియదు. పిల్లరా, ఈయన అపరిమితమైన జ్ఞానము కలిగిన వాడని ముందే మీకు జ్ఞాపకం చేశాను. కనుక ఈయన మరణం కూడా ఒక అద్భుతమే, ఒక ఆశ్చర్యమే. పిల్లరా, మరణంలో ఏం జరిగిందంటే కనుక దేవుడై ఉండి ఈయన రక్తమాంసాలు ధరించుకుని భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఎందుకంటే కనుక రక్తమాంసములతో ఉన్న మనం పాపములతో అపరాధములతో చనిపోయి పాప దాసత్వంలో ఉన్న మన ఆత్మలను ఆ పాప దాసత్వముల నుంచి, ఆత్మ మరణముల నుంచి మనం విడిపించడానికి ఈయన రక్తమాంసంలో కలిగిన వాడిగా అయ్యాడు. అంతేకాకుండా మరి మరణము గలవాడిని, అంటే మన మీద మరణాన్ని గుచ్చాడు కదా దుష్టుడు. పాపానికి రేపి పాపం ద్వారా వచ్చే జీతం మరణం ప్రతి మానవుడిని ఏలుతుంది. ఇంక ఏలుబడి చేయకుండా ఆ మరణం యొక్క బలము గలవాడిని అనగా సాతానుని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు పరిశుద్ధుడైన దేవుడు మరణించి మన మీద ఉన్న ఆత్మ మరణాన్ని నశింపజేశాడు, ఎత్తివేశాడు. పిల్లరా, మనకి ఆత్మలో జీవము కలిగిన భాగ్యవంతులు అయ్యాం. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? ఆ మరణం అనే ఆ పాప దాస్యంలో నుంచి మన ఆత్మలు విడిపించబడినాయి. ఎంత గొప్ప విషయం! ఓ మరణమాన్ని ముళ్ళెక్కడా అని చెప్పి జై సంకేతమును ఎగరవేసినటువంటి వాడు విజయుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన మరణించుటలో మనకు గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. మన ఆత్మల మీద ఉన్న పాప దాస్యరకం అంతా తొలగిపోయింది. ఆ దాస్యత్వం నుంచి మన ఆత్మలన్నీ విడుదల పొందినటువంటి భాగ్యాన్ని పొందుకున్నాయి. ఎంత గొప్ప విషయం! అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మరణము యొక్క బలము గలవాన్ని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. జీవితకాలం అంతా నిత్య నాశనపు దాసత్వంలో ఉన్నాయి మన ఆత్మలు. ఆ పాపపు దాసత్వముల నుంచి మనల్ని విడిపించేశాడు మహాదేవుడు ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన మరణము ద్వారా. పులారా, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను.
ఈ పాపపు శరీరం ధరించుకుని ఎందుకు వచ్చారంటే, ఈ రక్త మాంసాలు ధరించుకుని మరి కన్యమరి గర్భంలో ఎందుకు వచ్చాడంటే, పాపము లేనివాడిగా పాపము లేనివాడిగా ఎందుకు ఉద్భవించాడు అంటే కనుక, మనల్ని మన జీవిత కాలం అంతయు పాప దాస్యంలో ఉన్న మన ఆత్మలను ఆ దాస్యరకంలో నుంచి విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అందుకు వేలను ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈయన మరణించారు, మేమేదో సాధించాము, ఓడిపోయాడు అనుకున్నారు. మరణములోనే గొప్ప విజయాన్ని దాచిపెట్టి ఉంచాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు పిల్లరా. ఇది ఆశ్చర్యకరమైన విషయం. కనుక ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. ఈయన మరణము ఒక ఆశ్చర్యం, మరణములో మానవులకు దొరికిన మేలు మరీ మరీ గొప్ప ఆశ్చర్యం పిల్లరా. మరి అంతేకాదు, ఈయన పునరుద్ధానుడు అవడం కూడా గొప్ప ఆశ్చర్యం. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో మరణించి జీవితాలు ముగింపైని అనుకున్నారు. కానీ పిల్లరా, ఈ మహాదేవుడు తన మరణము ద్వారా ఈయన అలా నిత్యుడు పిల్లల మరణించి పునరుద్ధానాన్ని తిరిగి లేచాడు. నిత్యుడు, శాశ్వతమైన వాడిగా పిల్లలు విజయుడిగా నిలబడ్డాడు. మరి మనం కూడా ఈ పాప మరణ దాసత్వంలో మనల్ని కూడా ఆయన మరణములో పిల్లలు మనకి గొప్ప విజయాన్ని దాచిపెట్టి ఉంచి మనందరికీ విడుదల దయచేసాడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈయన మరణమే ఒక ఆశ్చర్యం, ఈయన పునరుద్ధానం మరీ మరీ గొప్ప ఆశ్చర్యం అని మనం చెప్పాలి. అంతేకాదు, ఈయన ఆరోహణం కూడా గొప్ప ఆశ్చర్యమే. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో పునరుద్ధానులై మళ్ళీ తిరిగి ఆరోహణమైన వారు ఎవరు లేరంటే లేరుగాక. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదు, చివరిగా ఇందులో ఒక సత్యాన్ని చెప్పి తర్వాత మీకు ఆయన యొక్క దక్షిణహస్తముల గురించి కొద్దిగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఈయన ఆరోహణం అవడమే కాకుండా రాజులు రాజుగా, ప్రభువులు ప్రభుగా భూమి మీదకి రాబోతూ ఉన్నారు. వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ తన మహిమ రాజ్యంలో చేర్చుకుంటాడు. మరి ఈయన సువార్తకు చోటు ఇవ్వక ఇంకా పాపములోనే పడి ఉన్నవారు నిత్యనాశనానికి పంపిస్తాడు. ఇందులో సందేహమే లేదు. ఒకప్పుడు పాపులు రక్షకుడు వచ్చాడు, ప్రేమామయుడిగా వచ్చాడు. రెండోసారి ఆయన రాజులు రాజుగా, ప్రభులు ప్రభుగా భూమి మీదకి రాబోతున్నాడు. ఈ లోపు అందరూ కూడా పాపులు పరిశుద్ధులుగా తీర్చబడుట మరి గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. అన్నట్టు అందరూ మరి మీ పాపపు స్థితిలో నుంచి పరిశుద్ధమైన స్థితికి వచ్చారా? పరిశుద్ధులుగా మారారా? బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం. మరి ఈ పాపి పరిశుద్ధుడిగా ఎలా మారుతాడు? చాలా సింపుల్ పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువుని మీ స్వకీయ రక్షకులను అంగీకరిస్తే, ఆయన నీ నా పాపముల కోసం మరణించాడని, నన్ను నీతిమంతులుగా చేయటి కొరకు పునరుద్ధానుడయ్యాడని, ఆయన మరణ పునరుద్ధానముల్లో విశ్వసిస్తే చాలు. ఆయన మరణము నా కొరకే, ఆయన పునరుద్ధానం కూడా నా కొరకే అని నువ్వు నమ్మగలిగితే చాలు పిల్లరా. ఆయన యందు విశ్వసించిన పక్షాన మనందరం పరిశుద్ధులుగా మారిపోతాం. అందుకనే బైబిల్లో మీకు 2 మాటలు మీకు చదివినిపిస్తాను. పరిశుద్ధ లేఖనాల్లో 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, అది వదిలేయకూడదు, అనగా కదా, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా తర్వాత క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎవరిలో పరిశుద్ధత? క్రీస్తు యేసులో పరిశుద్ధత. ఈయన పాపులను పరిశుద్ధులుగా చేయటి కొరకు భూలోకానికి వచ్చాడు. దేనికో రాలేదు ఈయన పిల్లల. బైబిల్ బహు స్పష్టంగా చెప్తున్నాయి లేఖనాలు. క్రీస్తు యేసులో నేను పరిశుద్ధుడిని అవుతాను అని నువ్వు విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకుంటే చాలు. బైబిల్ చెప్తుంది, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. క్రీస్తు యేసును హృదయంలో చేర్చుకుంటే మనం ఏమవుతాం? పరిశుద్ధపరచబడిన భాగ్యవంతులు అవుతాం. ఎంత సులువు అంటారు? యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించడం పెద్ద కష్టం అంటారా? దేవుడు మనుషుడికి సాధ్యము కాని, మతాలకు సాధ్యము కాని
పాపులు పరిశుద్ధులుగా మార్చే ప్రక్రియను ఆయన శిలువలో మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇది దేవుని నిత్య సంకల్పం. ఇది జగదుత్పత్తికి ముందే నీ కొరకు నా కొరకు ఆయన ఈ ప్రత్యేకమైన ఏర్పాటును మన కొరకు చేసి ఉంచాడు. పిల్లరా, ప్రభుళ్ళుగా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎవరైతే క్రీస్తునందు నేను పరిశుద్ధపరచబడతానని విశ్వాసం కలిగి హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తారో, ఇక్కడ అన్నాడు, క్రీస్తు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగానున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థన చేయవారందరికీ శుభమని చెప్పి రాయినది. అందరికీ శుభమని చెప్పి రాయినది. అవును ప్రియులరా, యేసుక్రీస్తునందు మనం పరిశుద్ధులుగా మార్పు చెందుతాం కనుక ఈరోజు అట్టి యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన హృదయంలోకి ఆహ్వానించు, నిన్ను పరిశుద్ధుడిగా మార్చేస్తాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో నిన్ను నన్ను కూడా అంత పరిశుద్ధుడిగా మార్చేస్తాడు. ఒక పాపి పరిశుద్ధుడిగా మారడం అనే ప్రక్రియ ఉంది. ఇది గొప్ప ఆశ్చర్యం. ఇది ఎక్కడ జరిగేది కాదు భూమి మీద పిల్లరా. ఇది ఎవరూ చేయలేరు. ఎందుకు అంటే కనుక నీనా పాపి పరిశుద్ధత కొరకు పిల్లరా ప్రాణం పెట్టినవాడు ఎవరూ లేరంటే లేరుగాక. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రాణం పెట్టి మనం పరిశుద్ధపరచబడటానికి కావలసిన ప్రక్రియను సిలువలో సంపూర్తి చేసి, కేవలము ఇది నమ్మండి, విశ్వసించండి, మీరు నా అంతట పరిశుద్ధులు అవుతారని ప్రేమతో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారములో ఉన్న వారులారా నా యొద్దకు రండి, మిమ్మల్ని అందరూ నేను పరిశుద్ధులుగా తీరుస్తాను అని చెప్తున్నాడు. అందుకే కొరింథీ సంఘంలో పౌలు ఈ రకంగా తెలియజేశాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. చూడండి. దొంగలు దొంగతనం పాపమే కదా 10 ఆజ్ఞల ప్రకారం. కనుక దొంగతనం అనే పాపములో ఉన్నవారైనను అని కూడా మనం చదువుకోవచ్చు. చదువుదాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను అన్నట్టు దొంగతనాలు ఏం చేయట్లేదు కదా మీరు. లోభత్వం అంటే ఏంటి? లోభత్వం అంటే వెనకలాగే తత్వం, కాముగా మాట్లాడకుండా ఉండే తత్వం, ఏ సంస్క్రియ చేయడానికి ముందుకు రానేటువంటి మనుషులు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏది చేద్దామన్నా వెనకలాగే తత్వం కలిగి ఉంటారే. వాళ్ళ చేతులు కలపరు, కలిపే వాళ్ళని కూడా కలపనవరు, లాగుతూ ఉంటారు. లోభత్వం అంటే ఎదరోడి మీద పోతేనే అన్నట్టుగా. పుల్లరా, ఇలాంటిది చేయకండి. మరి లోకంలో నాకు తెలియదు కానీ యేసుక్రీస్తు నామములో మనం ఏది చేసినా దానికి నూరొంతులు కలిపి ప్రభు మనకి ఇస్తాను అన్నాడు. ఇచ్చే కొద్ది అభివృద్ధి అవుతుంది. పుల్లరా, ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఎన్ని రొట్లు ఉన్నాయి? 2 రెట్లు ఏంటి? ఇవి ప్రభు చేతులు పెట్టారు. ప్రభు చేతులు పెడితే ఎంతమందికి వచ్చినాయి? 5,000 మంది పురుషులకి. ఏమండి, ఇంకెన్ని గంపలు? ఇచ్చే కొద్ది పెరిగినాయా తగినాయా? పెరుగుతాయి. ప్రభులో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇది పిల్లరా. ఆయన చేతులు ఆశీర్వాదములతో నింపబడిన చేతులు పిల్లరా. ఆయన చేతుల్లోకి మనం వెళ్ళగానే, ఆయన హృదయంలోకి రమ్మనగానే మనం దీవించబడతాం, పరిశుద్ధులుగా మారిపోతాం, వెళ్ళకట్టలేని అమూల్యమైన వారిగా మారిపోతాం. కనుక ఇలాంటి భాగ్యాన్ని పొందడానికి వెనకడుగు వేయొద్దని ప్రభునాలు మీకు మరొకసారి చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఒకప్పుడు స్థితి చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభువులోకి వస్తే ఎలా మారిపోతున్నారో ఈ 6వ అధ్యాయంలో 10వ వచనంలో చూసారా? దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకున్న వారైనను దేవుని రాజ్యమునకు, దయచేసి ఈ లిస్టులో మీరుంటే మార్చుకోమని ప్రభునాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళకండి. పొరపాటున వెళ్ళినా దీంట్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. అయిన అపవిత్రతను క్రీస్తు రక్తదారిలో కడుక్కొనండి, దేవుని రాజ్యంలోకి వారసులు కానేరని మీలో కొందరు, అంటే కొరింథీ సంఘంలో కొంతమంది అలాంటి వారు ఉన్నారటండి. మనం కాదులేండి, కొరింథీ సంఘంలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ
ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, యేసు నామము మన పాపములు కడుక్కునే నామం. పిల్లరా, యేసు ప్రభు వారికి హృదయంలో చోటిస్తే తన ఆత్మ మన హృదయంలోకి వస్తుంది, ఆత్మస్వరూపిగా వస్తాడు. దేవుని ఆత్మ, దేవుని నామములో మనం కడగబడతాం. ఎంత గొప్ప విషయం! ఆయన నామంలో కడగబడి, ఆయన ఆత్మలో కడగబడిన భాగ్యవంతులుగా మనం ఉంటాం. గొప్ప ధన్యులు. మీరు కడగబడిన వారై కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు అలాంటి వారిగా ఉండి పాపం అనే దాస్యంలో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మీరు స్వకీయ రక్షకుడిగా అంగీకరించడం వల్ల, హృదయంలో చోటు ఇవ్వటం వల్ల ఆత్మకు ఆయన నామములో కడగబడ్డారు. ఆయన ఇంకోటి ఏంటి, ఆత్మలో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? ప్రియులారా, ఈ నామము తప్ప మరి ఏ నామములోనూ మనం కడగబడలేం. అందుకే అపోస్తుల కార్యములో 4:12 అంటాడు, ఈ నామమే తప్ప మరి ఏ నామములోనూ మనకు రక్షణ లేదు. కనుక ప్రభువులుగా జ్ఞాపకం చేస్తున్నాను, మరి ఈ నామము ఆశ్చర్యకరమైన నామం, అద్భుతాలు చేసే నామం. ఈయన మరణములో ఎంతో అద్భుతం ఉంది. ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడటం అనేది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అందుకే ఎవరు ఊహకు అందట్లేదు. కేవలం విశ్వాసిస్తే ఇంత పరిశుద్ధులం అయిపోతామా? ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండి చాలామంది ఈ సింపుల్ ప్రక్రియ, ఈ విశ్వాసం వస్తే చాలు అనేది ఉంచలేని బలహీనుల కింద ఉంటున్నారు. ఈరోజు నమ్మండి, విశ్వసించండి, ఆయనంత నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడండి. అందుకే 2 కొరింథీ పత్రికలో 5:17 అంటాడు, ప్రభు అయిన ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తును హృదయంలోకి ఆహ్వానిస్తే చాలు, క్రీస్తునందు విశ్వసిస్తే చాలు, ఆత్మ మనల్ని కడుగుతుంది. ఆయన నామంలో మనం కడగబడి ఆయనంత పరిశుద్ధులుగా మారిపోతుంది. అంటే పాత శాపగ్రస్తమైన బ్రతుకంతా పోతుంది. లేదా నూతనమైనటువంటి జీవితం మనకు వచ్చేస్తుంది. లేదా అంతరంగము కడగబడి చిత్తయందు నూతన పరచబడినటువంటి స్థితి వచ్చి లేదా నూతన సృష్టిగా మనం మారిపోతామంట. ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరైనా ఉన్న ఎడల వాడేమవుతున్నాడు? నూతన సృష్టిగా మారిపోతున్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఈరోజు ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడటం అనేది గొప్ప అద్భుతాల్లో గల గొప్ప అద్భుతమని, ఇది గొప్ప ఆశ్చర్యకార్యమని ప్రభువులో మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆశ్చర్యకరుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు లెక్కకు మించి మన జీవితాల్లో చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దాకా చేసాడు, ఇక చేస్తూనే ఉన్నాడు. సరే, మంచిది. ఇప్పుడు దేవుని నామంలో ఈ ఆశ్చర్యకరుడు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా మీ మధ్యలో పిల్లరా ఆయన దక్షిణ హస్తము గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ప్రయత్నం చేద్దాం. ఇందులో చూడండి, 3వ లైన్, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి ఏమిచ్చింది? విజయమునిచ్చెను. పిల్లరా, కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకి విజయం ఇచ్చింది ఏంటయ్యా అంటే ఆయన దక్షిణ హస్తం. ఈ దక్షిణ హస్తము, దక్షిణ బాహు దేన్ని సూచిస్తుంది అంటే మీకు ముందుగానే చెప్పేస్తాను, తర్వాత ఇవన్నీ మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, ఆయన దక్షిణ బాహు క్రీస్తు ప్రభుని చూపించుతుంది. పిల్లరా, దేవుని దక్షిణ హస్తం దేనికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యం. దక్షిణ హస్తం అంటే బలమైనది. పిల్లరా, బలానికి సాదృశ్యం. దేవదేవునికి దక్షిణ హస్తం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. క్రీస్తులో ఉన్నటువంటి సశరీరమును ధరించి చేసుకుని భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు భూమి మీద మనుషుడిగా మార్పు చెందాడే, మా ప్రభు అయిన ఆ యేసుక్రీస్తుగా రక్షకుడిగా వచ్చాడే, ఆయన దక్షిణ హస్తం. ఈ హస్తం ఏమేమి కార్యాలు చేస్తుందంటే ఈయన దక్షిణ హస్తం ఒకటి, ఈయనకి విజయాన్ని సమకూరుస్తుందట. ఏమిస్తుంది? విజయం కదా. మొదటి వచనంలో ఉంది కదా, ఏమండి? ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఏం కలుగజేసిందంట? విజయం. ఏ విజయం? అన్నిటి మీద విజయం. దేని మీద విజయం ఇవ్వలేదు? పిల్లరా, చనిపోయిన వాళ్ళు వస్తే బ్రతికించాడు, పుట్టుగుడ్డు వాళ్ళు వస్తే చూపునిచ్చాడు. పిల్లరా, అలాగనే
మరి కుంటి వాళ్ళు వస్తే నడవడానికి బలం ఇచ్చాడు. లేదా కుష్టి వ్యాధి గల వాళ్ళు వస్తే ముట్టి స్వస్థపరిచాడు. లేదా నత్తి వాళ్ళు వస్తే మాట్లాడటానికి స్వరం ఇచ్చాడు. మగవారు లేదా చెవిటి వారు వస్తే వినడానికి చెవులు ఇచ్చాడు. ఒకటిగా భౌతికమైన రోగముల మీద, అలాగే మన ఆత్మల మీద ఉన్న పాప దాస్యం మీద కూడా గొప్ప విజయాన్ని ఇచ్చిన కృపగల దేవుడు. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? అందుకనే ఆయన దక్షిణాస్తమే ఆయనకి విజయం కలగజేస్తుంది. ఏంటి ఆ దక్షిణాస్తం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు సూటిగా కూడా కొంచెం కిందకి ధ్యానం చేస్తే మీకే అర్థమవుతుంది. చెప్తాను పిల్లరా, మీకు ఇప్పుడు ఊరికే సూసాయిగా చెప్పుకుంటూ వెళ్తాను. పిల్లరా, ఈయనట మధ్యవర్తిగా ఉన్నాడట. ఎవరెవరికి మధ్యవర్తిగా ఉన్నాడు? ఒక చెయ్యేమో పాపుల మీద వేశాడు. ఈయన పాపపు శరీరాకారం తీసుకుని మనలాగా మనుషుడిగా మార్పు చెందటం వల్ల, రెండోది ఈయన దైవం కనుక ఒక చెయ్యి దేవుని మీద వేయగలిగాడు. వేసి మధ్యలో దైవ ఉగ్రతకు అవసరమైనటువంటి పాప పరిహారానికి అవసరమైన పరిశుద్ధ రక్తదారులు జన్మ పాపము లేనివాడిగా పుట్టి కర్మ పాపము లేనివాడికి ఎదిగి సిలువలో బలి అయి, పిల్లరా తండ్రి మీ ఉగ్రతకు అవసరమైన పరిశుద్ధ రక్తదారులు నేను చెందించాను. ఈ పాపి నా యందు విశ్వసించింది కనుక, మరి నేను మరణించాను అని చెప్పి నా మరణమందు నమ్మింది కనుక, ఈ పాపిగా చూడకు, నా యందు నువ్వు కొట్టువి. నేను ఎంత పరిశుద్ధుడినో ఇప్పుడు ఈ పాపి కూడా అంతే పరిశుద్ధుడు. ఇందాక అదే చదువుకున్నాం మనం. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన అనే మాటలు మనం చదువుకున్నాం పిల్లలు. కనుక యేసు ప్రభులో విశ్వసించగానే పాపి ఎలా కనిపిస్తాడంటే తండ్రి అయిన దేవుడికి, ప్రభు యేసయ్య ఎంత పరిశుద్ధుడో పాపి కూడా అంతే పరిశుద్ధుడి కింద కనిపిస్తాడట పిల్లరా. అంటే మరి ఈయన పరిశుద్ధ బాహు విజయం ఇవ్వటమే కాకుండా పాపికి పరిశుద్ధుడైన నిష్కలంకుడైన తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు పిల్లరా. పాపిని పరిశుద్ధుడిని కలపగలిగినటువంటి మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దక్షిణ హస్తమే ఇలాగున కలపడానికి కృప చూపించింది. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ప్రభుళ్ళగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈయనకి ఈ పరిశుద్ధ బాహు ఏం చేసిందంటేనట, యెషయా రాసిన గ్రంథం 63వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథం. నేను చూసి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడు ఒకడును లేకపోయినా, అంటే ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు సహాయము చేసెను. లేరా, భూమి మీద నీకెవ్వరూ సహాయం చేసేవారు లేరు. ఆయన పరిశుద్ధ బాహువే పిల్లరా సహాయకుడిగా కూడా ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తే తండ్రి అయిన దేవునికి సహాయకుడిగా ఉన్నాడు. ఈ సహాయము ఆ సహాయమని కాదు, ఏ విధమైన సహాయ సహకారాలను చేయగల సమర్థుడు పరలోకమందును భూమి మీదను, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని రకాల అక్కర్లు తన మహిమలో తీర్చుటకు ఆయన పరిశుద్ధ బాహు ఆయనకి సహాయముగా ఉందని పరిశుద్ధ లేఖనాలు మనం జ్ఞాపకం చేస్తున్నాయి. అంతేకాదు 52వ అధ్యాయము యెషయా గ్రంథం 10వ వచనం చదువుకుందాం. చూడండి, 52:10. సమస్త జనముల కంటేను యెహోవా తన పరిశుద్ధ బయలుపరిచి ఉన్నాడు. ఏంటంటారు? భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ సూచెదరు. చాలు పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. తన పరిశుద్ధ బాహు బయలుపరిచి ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ బాహువును సమస్త జనములకు, ఎవరెవరికండి? సమస్త జనముల కనులు ఎదుట పిల్లరా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచాడట. ఎలా బయలుపరిచాడు? ఎలా చూశారు వీళ్ళు పరిశుద్ధ బాహువును? ఎలా చూశారంటే, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచారు. అంటే ఆ పరిశుద్ధ బాహు ఎవరైతే వీళ్ళందరికీ రక్షణను కనపరిచిందో, ఏమండి అంతే కదా, ఎవరైతే కనుక రక్షణను కన్నులారా చూశారో ఆ రక్షణే దేవుని పరిశుద్ధ బాహు. ఆ రక్షణ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రండి, దీన్ని ఇంకా క్లియర్గా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక ఇక్కడేమో సమస్త జన్మల కన్నులు ఎదుట
యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచాడు అన్నారు. అందరి కన్నులు ఎదుట బయలుపరిచాడట, అందరికీ బయలుపరిచాడట. భూదిగంత నివాసులు అందరూ కూడా ఆ రక్షణను కన్నులారా చూస్తారు, చూచెదరు అన్నాడు. ఆ రక్షణను కన్నులారా నేను చూశాను నాదా అన్నాడు సిమియోను. రండి మీకు చూపిస్తాను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 దాకా ఉన్న వచనాలు చదువుకుందాం. చూడండి. ఆ రక్షణ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. సమస్త జనములకు ఆ రక్షణను ఆయన బయలుపరిచాడట. కనులారా చూశారట వాళ్ళ పిల్లరా. మరి ఏంటి ఆ రక్షణ అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిల్లల దేవుడై ఉండి సశరీరము ధరింపజేసుకుని లోకంలో కరుదించాడే, పిల్లల రక్షకుడిగా వచ్చాడే. మరి అదే రండి మీకు చూపిస్తా. 2వ అధ్యాయము 29 నుంచి చదువుతున్నారు చూడండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అదిగోండి, అన్ని జనులకు ఎలా బయలుపరిచాడంటే వెలుగుగా, ఇందాక రక్షణగా పిల్లరా. కనుక చీకటిలో, ఆధ్యాత్మిక చీకటిలో ఉన్న వారికి వెలుగుగా బయలుపరిచాడు పిల్లరా. పాప దాస్యములో ఉన్న వాడికి ఆత్మలను రక్షించుటకు రక్షకుడుగా ఆయన బయలుపరచబడ్డాడు. చదువుకుందాం ఇంకా. నీ ప్రజలకు ఇశ్రాయేలుకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట, అదిగోండి ఇందాక సకల ప్రజల ఎదుట నేను సిద్ధపరిచానని బయలుపరుస్తాను ఆయన బాహువుని, పరిశుద్ధ బాహువుని అన్నాడు. ఇదిగోండి ఎలా బయలుపరిచాడంటే రక్షణగా. ఎలా రక్షణ ఇచ్చాడు అంటే కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటే నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా సూచించి నిన్ను బయలుపరిచిన రక్షణ, సకల ప్రజలకు నువ్వు బయలుపరిచిన వెలుగు రక్షణ, ఇశ్రాయేలుకేమో మహిమ. ఎంత గొప్ప విషయం. ఆయన బయలుపరిచాడు, సిద్ధపరిచాడు. ఇదే దేవుని దక్షిణాస్తం, దేవుని యొక్క దక్షిణ బాహువు, పరిశుద్ధమైన బాహువు. పుల్లరా, ఈ పరిశుద్ధమైన బాహువే సహాయం చేసేదిగా కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైన బాహువే ఆయనకి విజయాన్ని సమకూర్చిపెట్టింది. ఈ పరిశుద్ధమైన బాహువే పుల్లరా మరి మధ్యవర్తిగా కూడా ఉన్నాడు పాపులకి పరిశుద్ధుడికి మధ్యలో. ఇదిగో ఇక్కడ రక్షణగా ఉన్నాడు. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధ బాహు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన వెల్లడిపరిచాడు అందరికీ. పిల్లరా, ఈరోజు ఆయన్ను స్వకీయ రక్షకుడిగా స్వీకరిస్తే మంచిది, ధన్యుడు ధన్యురాలు అవుతావు. పిల్లరా, బాహు నీకు సహాయం చేస్తుంది పాపములో నుంచి బయటికి రావటానికి, నేను ఆత్మలకి శాశ్వతమైన భాగ్యాలు అనుగ్రహించడానికి ఈ ఆత్మ మనకు ఎంతో సహాయకారిగా ఉంటాడు. సరే, ఇక్కడ 98వ కీర్తనలో మళ్ళీ 2వ వచనానికి వద్దాం రండి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. పిల్లరా, రక్షణను గురించి ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఆయన పరిశుద్ధ బాహువే ఈ రక్షణ భాగ్యాన్ని మనకి అందరికీ దయచేసింది. ఇది సిమియోను కనులారా చూసి మనసారా ప్రభువుని స్తుతిస్తుంటాం మనం గమనించాం. స్తుతిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మళ్ళీ 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీతి గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి రక్షణ వెల్లడైంది, 2 ఏంటంట ఇశ్రాయేలుకి పిల్లరా మరి అన్యజనులు ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. తన బాహువును బయలుపరిచాడు, పరిశుద్ధ బాహువును. ఎలా బయలుపరిచాడు? రక్షణగా, సహాయం చేసే మరి సహాయకుడుగా, మధ్యవర్తిగా, రక్షకుడుగా. ఇప్పుడు నీతి కదండి, ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులు ఎదుట తన నీతిని. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మరొక పేరు ఏంటి అంటే కనుక దక్షిణ బాహు మాత్రమే కాదు, పరిశుద్ధ బాహు అని మాత్రమే కాదు, రక్షకుడు అని మాత్రమే కాదు, సహాయం చేసే బాహు అని మాత్రమే కాదు, దేవుని నీతి అని మరొక పేరుంది దీనికి. ఏం పేరుంది చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ మాట. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలెనని
రాయబడి ఉన్నట్లు నెరవేరున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, దేవుని జ్ఞానం అని పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి. దేవుని నీతి అని కూడా ఆయనకి పేరు. దేవుని పరిశుద్ధుడు అని పేరు. విమోచకుడు అని కూడా పేరు. విమోచన పిల్లరా, ఆయనే మన విమోచన, ఆయనే మన పరిశుద్ధుడు, మనకు పరిశుద్ధతనిచ్చేవాడు ఆయనే. మన దేవుని నీతి అని కూడా పేరు పిల్లరా. పరిశుద్ధ బాహు అని, దక్షిణ హస్తం అని, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. పైన ఆశ్చర్యకరుడని కూడా ఆయనకే పేరు పిల్లరా. ఆశ్చర్యకరుడు గురించి మనం ధ్యానం చేస్తాం కొంచెం. ఇప్పుడు ఆయన పరిశుద్ధ బాహువుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమండి, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన దేవుని నీతి అని పేరుంది నిజమే, కానీ మనల్నట తనంత నీతిమంతులుగా తీర్చే కృపగల దేవుడు. అది కదా కావాల్సింది. ఈయన నీతిమంతుడైతే మనకేంటి ఒరిగేది పిల్లరా? ఈయన జమీందారు అయితే మనకేంటి ఉపయోగం? ఈయన గొప్పవాడైతే మనకేంటి ఆశీర్వాదం పిల్లరా? మనల్ని కూడా తనంతటి నీతిమంతులుగా మార్చేసే కృపగల దేవుడై ఉన్నాడు. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? ఈయన హృదయంలో మరి చోటివ్వగానే, ఈయన యందు విశ్వసించగానే, ఈయన మరణ పునరుద్ధానాల్లో మనము దేవుని నీతి ఆయన పేరు మాత్రమే కాదు, కానీ పాపులైన మనల్ని తనంత నీతిమంతులుగా మార్చేది కొరకు కృపగల దేవుడై ఉన్నాడు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? రెండు మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను లేరా. ఆయనే మన నీతి అని చెప్పడానికి బైబిల్ అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను పిల్లరా. ఆయన మన అపరాధములు, పాపములు, దోషముల కొరకు అప్పగించబడ్డాడట. నీతిమంతులుగా తీర్చుడు కొరకై ఆయన లేపబడ్డాడట. అంటే ఆయన మరణ పునరుద్ధానములలో పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడిన తత్వము రెండు ఇందులో ఇమిడి ఉన్నాయి పిల్లరా. ఆయన నా కొరకే మరణించాడు నమ్మితే చాలు. ఆయన నన్ను నీతిమంతులుగా తీర్చుడు కొరకే పునరుద్ధానుడే లేచాడని విశ్వసిస్తే చాలు. నీ పెట్టుబడి ఏమీ లేదు, కేవలము విశ్వాసం. ఈలాగున నమ్మిన వాళ్ళు ఆయనంత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కదండి. మన 4వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చదువుకున్నాం. అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబట్టుకే ఆయన లేపబడ్డాడు. అంతేకాదు, ఇదే రోమపత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో. కాబట్టి విశ్వాస మూలమున మనము ఎలా తీర్చబడుతున్నాం? విశ్వాస మూలమున అనాలి. విశ్వాస మూలం, నీతిమంతులు అనకూడదు. మళ్ళీ ఎలాగును తీర్చబడుతున్నాం అంటే విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏమండి, ఏం పెట్టుబడి ఏంటంటే విశ్వాసం. తీర్చబడేది ఎలాగంటే నీతిమంతులుగా కదా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అదే టైంలో దేవునితో సమాధానం. మనం యేసయ్య అంత నీతిమంతులం అయిపోతే ఇంక దేవుని ఉగ్రత మన మీద ఎక్కడుంది? లేదు కదా. నీతిమంతుల మీద ఉగ్రత ఎందుకుంటుంది? ఇష్టం ఉంటుంది ఆయనకి పిల్లరా. కనుక తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం దొరికింది. ఎన్ని భాగ్యాలు దొరికినాయండి. యేసు ప్రభు ఆయన పాపముల కొరకే అప్పగించబడ్డాడట. మనం నీతిమంతులుగా తీర్చబడ్డ కొరకు ఆయన లేపబడ్డాడట. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా పాపికి ఎంత ఐశ్వర్య భాగ్యములు దొరుకుతున్నాయి, ఆధ్యాత్మిక దీవులు దొరుకుతున్నాయి పిల్లరా. ఇది దేవుని దక్షిణాస్తం ద్వారా పిల్లరా. ఆయన దక్షిణాస్తమే, ఆయన బాహువే ఆయనకి విజయము కలుగజేసింది పిల్లరా. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈయన నీతిమంతుడు మాత్రమే కాదు, దేవుని నీతి అని పిలువబడటమే కాదు, పాపుల్ని దేవుడంతా నీతిమంతులుగా తీర్చే కృపగల దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. అందుకే ఇదే రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. 24 నుంచి 26 దాకా ఉన్న వచనాలు చదువుకుందాం. చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత, మన పాపి సైడ్ నుంచి నమ్మకం ఒకటే. నమ్మేవారట ఆయన కృపను బట్టి పిల్లరా.
ఆయన మరణ పునరుద్ధానములు బట్టి అనుకున్నాం, అది ఉంది. ఆయన మరణ పునరుద్ధానములు కూడా ఎందుకు? ఆయన కృపను బట్టి ఆయన మరణించాడు మన కొరకు. లేదు, ఎవరు మరణిస్తారండి పాపుల కోసం? పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వేమైనా గొప్పవాడు నీతిమంతుడైతే నీతిమంతుడు ఎవరైనా ప్రాణం ఒకటి పెట్టచ్చు. నీతిమంతుడు మంచివాళ్ళ కోసం, మంచివాళ్ళు కానీ శత్రువులైన మన కోసం, పాపులైన మన కొరకు, విరోధ భావం కలిగిన మన కొరకు పరిశుద్ధుడైన ప్రభు ప్రాణం పెట్టాడు. ఒక ఆయన అన్నారు, మరి పరిశుద్ధుడైన దేవుడే శ్రమలు భరించడానికి సహించడానికి ఇష్టపడి శిలువ మీదకి ఎక్కిన వేళ దోషములు చేసిన పాపములు చేసిన మానవుడు అంటాడట, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు రావాలి శ్రమలు, సణుగులు గొణుగులు, మరి దోషములు చేసిన అపరాధములు చేసిన నీవే నాకెందుకు రావాలి ఈ కష్టాలంటే, ఏ పాపము చేయని పరిశుద్ధుడు నీ కొరకు ఎందుకు పడాలి ఆ కష్టాలు శ్రమలు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పాపములో పుట్టాడు, పాపంతో సహవాసం చేశాడు, జన్మ కర్మ పాపాల్లో మిళితమైపోయి జిగటగల దొంగూపులకు దిగిపోయినట్టుగా అయిపోయాడు. నాకెందుకు రావాలి శ్రమలు అంటాడంటే పాపి. ఎంత హాస్యాస్పదం! పిల్లలు, నీ కొరకై శిలువ మీద శ్రమపడి నరకపు శ్రమలను ఆయన వహించుకుని నీ కొరకు దేవునితో సమాధానపరిచి నేను దేవుడు అంత నీతిమంతులుగా తీర్చాడే. నువ్వెంత కృతజ్ఞుడివై ఆయన మహిమ కొరకు మనం బ్రతకవలసిన వారు ఉన్నాం పిల్లలు. కనుక ఇక్కడ అంటాడు 3వ అధ్యాయంలో రోమాపత్రిక 24 నుంచి మనం చదువుకుందాం. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా ఏమంత డబ్బులు కట్టాలంట? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏంటో మనిషికి ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఏమండి, ఖర్చు అయితే పోనీ ఈ సంవత్సరంలో పోగు చేసి కొనుక్కుందాం అనుకుంటున్నానని అనుకోవచ్చు. నీకే పైసా ఖర్చు లేదే. నీ సైడ్ నుంచి కేవలం విశ్వాసం అంతే పిల్లరా. ఆయన కృప ఆయనే ఇస్తున్నాడు పిల్లరా. మరి నీకు రెమెడీ ఆయనే ఇస్తున్నాడు మరణ పునరుద్ధానముల ద్వారా. తద్వారా విమోచన ద్వారా ఉచితముగా కదండి, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. పూర్వము చేయబడిన మన పాపములను దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించి, తన ఊరిమి ఎంత సహిస్తున్నాడండి మన పాపాలన్నీ ఇలా. ఎందుకు సహిస్తున్నాడని చెప్పి ఇక్కడ రాయబడిందంటే, పూర్వం మనం చేసిన ప్రతి పాపములు దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించున్నందున ఆయన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచిన దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచవల నిమిత్తమును తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చివాడినై ఉండుటకు ఆయన అలాగున చేసినో. విశ్వసిస్తే నీతిమంతులుగా చేయడం కోసం అంత సహించాడు. పాపాలని నరకపు శ్రమలని శిలువలో వేలాడి ఆయన మీద తీసుకుని నిన్ను నన్ను ఉచితముగా విమోచించిన వాడిగా ఉన్నాడు మహాదేవుడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? ఇవన్నీ ఉచితంగా మనకి ఇచ్చాడు పిల్లరా. ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఆయన దక్షిణ బాహువే పిల్లరా. దక్షిణ బాహువు ద్వారా మనకు విజయం దొరుకుతుంది. ఆ బాహువు ద్వారా ఆయన మధ్యవర్తిగా ఉండి ఇద్దరి మధ్యలో ఉండి పిల్లల సమాధానకర్తగా మనకు కనిపిస్తున్నాడు, సహాయకుడిగా కనిపిస్తున్నాడు, రక్షణ దయచేసిన వాడిగా కనిపిస్తున్నాడు, వెలుగును దయచేసిన వాడిగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా పిల్లరా ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఉచితంగా మన నీతిమంతులుగా తీర్చిన వాడిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం పిల్లరా. అంతేకాదు ఉచితంగా ఇంకేమేమి ఇచ్చాడు మనకనంటే కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి. అమ్మా, రాజు నీతిని బట్టి చదవండి. రాజ్యభారము
అది దేన్ని బట్టి పరిపాలన చేస్తారట? నీతిని బట్టి. ఈ పరిపాలనలోకి మనం తీసుకురాబడతాం. ఇది కూడా ఉచితంగానే. ఎంత గొప్ప విషయం! ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను. అధికారులు అందరూ న్యాయముని బట్టి ఏలుదురు. చాలు చాలు పిల్లల ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈయన మన నీతిమంతులుగా చేయటమే కాదు, ఈయన దేవునంత నీతిమంతుడు అయి ఉండటమే కాదు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చి పిల్లల మనందరినీ దేవుని నీతి పరిపాలన కింద కూడా తీసుకువెళ్తాడు. ఎంత గొప్ప విషయం! అంటే ఆయన పరిపాలించబోయే 1000 ఏళ్ల పరిపాలనలో కూడా మనం ఉంటామన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రియులరా. కనుక ఆయన పరిపాలన 16-17 వచనాలు చూడండి. ఇందులోనే 32వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు న్యాయము అరణ్యములో దొరకని చోట, అసలు మనం టార్చ్ లైట్ వేస్తే కూడా న్యాయం దొరకదు అన్నటి స్థితిలో ఉన్న, దానికోసం అలమటిస్తున్న ప్రజలందరికీ పిల్లరా ఆ న్యాయం దొరుకుతుంది అంటే ఆయనకు హృదయంలో చోటు ఇచ్చిన వాళ్ళకి, ఆయన పరిపాలన కిందకు వచ్చిన వాళ్ళకి అరణ్యములో చదవండి. నీతి నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతియు సత్యమును. సరిగ్గా చదువుతున్నారా? అప్పుడు న్యాయం అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి ఏం చేస్తాడ? ఎక్కడ నీతి ఉంటుందో, నీతి పరిపాలన ఉంటుందో అక్కడ సమాధానం దొరుకుతుందంట. నీతి వలన నిత్యమును, నిమలమును, నిబ్బరమును కలుగును. నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిత్యము నిమ్మలం ఉంటుందట, నిత్యము నిబ్బరం దొరుకుతుందంట. అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందు, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. చాలు, ఒకసారి స్తుతి చెల్లిద్దామా పిల్లరా? ఇవన్నీ దేవుని దక్షిణాస్తం వల్ల మనకు దొరికే గొప్ప భాగ్యాలు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వల్ల అని చెప్పాలి. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వల్ల ఎన్ని భాగ్యాలు మనకు దొరుకుతున్నాయో చూడండి. ఇర్మీయా రాసిన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, ఇర్మీయా గ్రంథం 23:5. యెహోవా ఎలాగున ఆజ్ఞ ఇస్తున్నాడు, రాబో దినములలో చూడండి, దావీదునకు నీతి చిగురు పుట్టించదననియు, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. చాలు. ఇప్పుడు మనకి ఎక్కడ టార్చ్ లైట్ వేసి వెలిగినా నీతి న్యాయాలు దొరకట్లేదు పిల్లరా. యథార్థంగా ఉన్న వాళ్ళకి నీతి న్యాయములు దొరకట్లేదు. ఎందుకంటే కనుక పరిస్థితులు బట్టి తేల్చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా జడ్జిమెంట్లు. పిల్లరా, ప్రభుళ్ళగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈయన పాలనలో నీతి న్యాయములు సుభిక్షంగా దొరుకుతాయి. సుఖకరమైనటువంటి స్థానములు యందు జనులు నివాసం చేశారు. నీతి న్యాయాల్లో నిలబడిన వారికి నిత్య నిమ్మలము దొరుకుతుంది పిల్లలు. ఇప్పుడు మాత్రం నీతి న్యాయాల్లో నిలబడిన వారికి మరింత శ్రమలే తప్ప, మరింత కష్టములే తప్ప. కనుక బైబిల్లో అన్నట్లుగా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమలు కలుగును అన్నట్లుగా. కానీ దేవుని రాజ్యంలో సద్భక్తితో ఉన్న వారికి చక్కని ఆశీర్వాదాలు, నీతికి ఫలాలు, న్యాయానికి ఫలాలు ఆయన రాజ్యంలో సమృద్ధిగా దొరుకుతాయి. ఆయన నీతి పాలనలో. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? కనుక ప్రభుళ్ళగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన రాజ్యము ఎలాంటిదని బైబిల్ చెప్తుందంటే అది శాశ్వత రాజ్యం అట. అంటే శాశ్వత కాలము నిమ్మలం దొరుకుతుంది, శాశ్వతమైన నెమ్మది, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. బైబిల్లో దానియేలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. చూడండి,
సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము చూసారా, త్వరలో ఈ అధికారాలన్నీ ఆయన సొంతం చేయబడిపోతున్నాయి. ఈ రాజు శాశ్వత కాలము ప్రభుత్వం చేసే రాజుగా ఉంటారు. 18వ వచనం కూడా చదువుదాం చూడండి. 7వ అధ్యాయము దానియేలు రాసిన గ్రంథం 18వ వచనం. అయితే మహోన్నతుడైన పరిశుద్ధులే రాజ్యాధికారము పొందెదరు. వారి యుగ యుగములు యుగాంతం వరకు రాజ్యమేలుదురు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే. ఈరోజు ఇది మహోన్నతుడి యొక్క పరిశుద్ధమైన రక్షణ కార్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తే ఈ మహోన్నతుని పరిశుద్ధులలో నువ్వు కూడా ఉంటావు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ఇంకా కృపా సింహాసనం మీద పిలుస్తున్నాడు. ఆయన న్యాయ సింహాసనం మీదకి వెళ్తే నీకు భాగ్యం దొరకదు సుమా. ఆలస్యం చేయొద్దని, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని, రక్షణ సమయం అని వీళ్ళరా ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. మరి ఈ మహోన్నతుడు పరిశుద్ధుడు చేసిన ఆ రక్షణ కార్యం నందు విశ్వసించి ఆయన హృదయంలో చేసుకునే అందుకు పరిశుద్ధపరచబడిన ఆత్మలో కడగబడి ఆయన శాశ్వతమైన మహిమ రాజ్యంలో శాశ్వతమైన నిత్య నెమ్మదులు కలిగి వర్ధిల్లునట్లు ఆయన చేయటానికి మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. మనం వెళదాము, ఆ భాగ్యాలు స్వతంత్రించుకుని ఇప్పుడు యుగ యుగంలో ఆయన రాజ్యంలో వర్ధిల్లే భాగ్యవంతులుగా నిత్య నిమ్మడం పొందినటువంటి ధన్యుడిగా ఉందాం. అట్టి కృప ప్రభు మనకి ఇచ్చి దేవుడు దీవించుడు గాక. ఆమేన్.